వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ లాయరు, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్, నేషనల్ జాయింట్ సెక్రటరీ, భారత ప్రజా న్యాయవాదుల సంఘం జాతీయ జాయింట్ సెక్రటరీ, పౌర హక్కుల న్యాయవాది డి సురేష్ కుమార్ ఉన్నారు. నమస్తే అండి. ఈరోజు భారతదేశంలో పాలన చట్టబద్ధ పాలన సాగుతుందా, చట్టబద్ధ రాజ్యాంగబద్ధ పాలన సాగుతుందని మీరు భావిస్తున్నారా? అంటే చాలా విశాలమైన ప్రశ్న. చట్టబద్ధత అసలే లేదని చెప్పలేం, అట్లాగే చట్టబద్ధ పాలన చాలా చక్కగా ఉంది అసలే చెప్పలేం. చట్టబద్ధ పాలన కొందరికి పట్ల ఉంటుంది, చట్టబాహ్యమైన పాలన కొందరి పట్ల ఉంటుంది. ఎందుకు ఉంటుంది, ఎలా ఉంటుంది అనే దగ్గర నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. న్యాయ వ్యవస్థ అంటే మొత్తంగా ఇది న్యాయ వ్యవస్థ సంబంధించింది అవుతుంది కాబట్టి, న్యాయ వ్యవస్థలో భాగంగా పనిచేసే వివిధ సంస్థలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ. అంటే ఒక నానుడు ఉంది, న్యాయసూత్రం ఉంది దానికి, చట్టం ముందు అందరూ సమానులేని. కానీ చట్టం ముందు కొందరు ఎక్కువ సమానం, కొందరు తక్కువ సమానం. సమాజంలో అన్ని రకాలుగా ఆధిపత్యాలు చెలాయించేవాళ్ళు, లేకపోతే అన్ని రకాలుగా అధికారానికి దగ్గరగా ఉండేవాళ్ళు, అధికారంలో ఉండేవాళ్ళు, వాళ్ళు చట్టం దృష్టిలో ఎక్కువ సమానంగా ఉంటే, వీటన్నిటికీ దూరంగా ఉండేవాళ్ళు చట్టం ముందు తక్కువ సమానంగా ఉండడం అనేది చాలా విషయాల్లో చూస్తూ ఉంటాం. చివరికి న్యాయ వ్యవస్థలో కూడా చూస్తాం ఆ విషయాన్ని. అలా చెప్పాల్సి వచ్చినప్పుడు చట్టబద్ధ పాలన జరగడం లేదనే చెప్పాలి. చట్టబద్ధ పాలన లేదు కాబట్టే న్యాయస్థానంలో ఎన్నో వివాదాలు చూస్తున్నాం. అది కింది కోర్టులో కావచ్చు, హైకోర్టు అంటే కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అంటాం, హైకోర్టుని, సుప్రీంకోర్టుని, అక్కడ చూస్తున్నాం. అట్లాగే ఇటువంటి చట్టబద్ధమైన పాలన జరగకపోవడం వల్ల ఫలితమే ప్రజా ఉద్యమాలు, రకరకాల డిమాండ్లు ప్రజలవి, దానికోసం కొట్లాట్లు జరుగుతుంటాయి. దాని మీద కూడా జరిగే నిర్బంధం అనేది రకరకాల ప్రజా సంఘాల మీద చూస్తుంటాం. ఇవన్నీ రావడానికి మరీ ముఖ్యంగా నేను లా విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి పౌర హక్కుల ఉద్యమంలో భాగమయ్యాను కార్యకర్తగా. అప్పటి నుంచి నేను చూస్తున్న పౌర హక్కుల ఉద్యమం దాదాపు 50 ఏళ్ళు, అర్ధ శతాబ్దంగా తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న పౌర హక్కుల ఉద్యమం కూడా ఈ చట్టబద్ధమైన పాలన లేని సందర్భం నుంచే పుట్టి దాని మీదే కేంద్రీకరించి పనిచేస్తుంది. కాబట్టి చట్టబద్ధ పాలన అనేది చాలా రిలేటివ్గా, ఇందాక నేను చెప్పినట్టుగా అందరికీ అందడం లేదు. అది మరి ముఖ్యంగా రాజ్యం చేయదలుచుకుంటే మటుకు, అంటే తను పాలన చేసేటప్పుడు ఈ చట్టబద్ధమైన పాలనని దీన్ని వ్యతిరేకించడం, లేకపోతే దీన్ని అనుసరించకపోవడం అనేది పౌరుడి కన్నా హక్కని చెప్పను, కానీ పౌరుడు చేయొచ్చు. కానీ పాలనలో భాగంగా ఉన్న ఏ వ్యవస్థలో ఉన్న వాళ్ళు కూడా చేయడానికి లేదు. అంటే మరి ముఖ్యంగా పోలీసులు చట్టాన్ని అతిక్రమించడానికి లేదు. వాళ్ళ కాండక్ట్ రూల్స్లో చాలా చాలా ప్రధానమైన విషయం అది. వాళ్ళు చట్టబద్ధంగానే పరిపాలించాల్సి ఉంటుంది, చట్టబద్ధంగానే ప్రవర్తించాల్సి ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో చాలా సంఘటనలు చూస్తున్నట్టు, మరీ ముఖ్యంగా ఇప్పుడైతే మనందరం మాట్లాడుకుంటున్న చాలా విషయాల్లో ఆ చట్ట బాహ్యంగా జరగడం అనే విషయాన్ని ప్రతిరోజు మనం వార్తల్లో, పత్రికల్లో చూస్తుంది కానీ, లేకపోతే దృశ్య మీడియాలో చూస్తున్నాం కానీ, ఇవన్నీ కూడా చట్టబద్ధమైన పాలన జరగకపోవడాన్ని సూచిస్తాయి. అవి విడివిడిగా కూడా మనం మాట్లాడుకుంటే ఇంకా డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు ప్రధానంగా చట్టబద్ధ పాలన జరగడం లేదని చెప్పడానికి ఉదాహరణలు ఏమైనా చూపిస్తారా? ఉదాహరణలు అంటే, ఇందాక నేను చెప్పింది చట్టబద్ధమైన పాలన జరగనప్పుడు దానికి చట్టబద్ధమైన పాలన కోరుతూ ప్రజలు ఏమేం చేస్తారు అనేది చెప్పాను. కోర్టులకి ప్రజలు వెళ్ళేదే. మరి ముఖ్యంగా నేను ఆ విషయాన్ని కూడా చాలా క్లియర్గా చెప్పాను. ఇద్దరు పౌరుల మధ్య ఏదైనా వివాదం ఉంటే అది సివిల్ వివాదం అంటాం. కానీ పౌరులతోటే ఉండదు వివాదాలు. ఆ వివాదం రాజ్యంతో, అంటే పాలన, అంటే అడ్మినిస్ట్రేషన్ అంటాం కదా, అడ్మినిస్ట్రేషన్ తోటి కూడా చాలా సందర్భాల్లో ఉంటుంది. ఆ సందర్భాలలో జరిగే వివాదాన్ని రాజ్యంతో ఉండే వివాదంగా ఉంటుంది. దాన్ని పరిష్కరించడానికి కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్కి, అంటే హైకోర్టుకో లేకపోతే సుప్రీంకోర్టుకో వెళ్లాల్సి ఉంటుంది.
సో హైకోర్టులో ఉన్న కేసుల సంఖ్యలో చూస్తే 90% రాజ్యం మీదే ఉంటాయి కేసులు. రిట్స్ అని అంటాం. ఇవన్నీ కూడా అంటే రాజ్యం తన పాలనలో జరిగిన వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ చేయడమే రిట్ పిటిషన్స్ అని అంటాం. కాబట్టి దాంట్లో జరుగుతున్నదంతా కూడా అంటే ప్రతి కేసులో అలా జరిగిందని నేను అనడం లేదు. ఎందుకంటే పౌరుడు అన్యాయమైన భావించింది రాజ్యం దృష్టిలోంచి అది న్యాయం అని అనిపించవచ్చు, లేదా న్యాయం ఎక్కడున్నది జరిగిందా లేదని తేల్చాల్సింది కోర్టులు కాబట్టి కోర్టులు అంతిమంగా తేలుస్తాయి. అండ్ మొత్తంగా కూడా ఈ ఈ ఈ ఇవన్నీ కోర్టు దాకా వెళ్ళేది నేను ఎంత మాట్లాడుతున్నది కూడా కనీసంగా 10% కూడా ఉండదు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న పరిస్థితుల నుంచి కోర్టు దాకా వెళ్ళి న్యాయం పొందలేని పరిస్థితి ఉంది. కాబట్టి పేదరికం ఉన్న కారణరీత్యా కోర్టు దాకా వెళ్తున్నది ఇంత పెద్ద సంఖ్యలో ఉంది. కాబట్టి వాటిలో ప్రధానంగా చూసినప్పుడు రాజ్యం అంటే పాలకులు రాజ్య వ్యవస్థలో భాగంగా ఏమేమి చూస్తాం, ఎగ్జిక్యూటివ్ అంటే అధికారులు కావచ్చు, లేదా వాళ్ళ కింద పనిచేసే పోలీస్ వ్యవస్థ కావచ్చు, వీటిని పాలనా వ్యవస్థలు అంటే శాసనాలు తయారు చేసే, చట్టాన్ని తయారు చేసే రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ తమకి ప్రమాదం అని ఎవరినైతే భావిస్తారో వారి విషయంలో మటుకు పూర్తిగా చట్టానికి భిన్నంగా ఉల్లంఘించే విధంగానే పోలీసుల్ని వాళ్ళ మీద పనిచేయించడం, చర్చించడం అనేది చాలా సందర్భాలు ఉంటాయి. మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మన నిత్యానుభవం. అంటే తమ అధికారాన్ని ఈ వ్యవస్థని ప్రశ్నిస్తూ చేసే ఉద్యమాలు, ముఖ్యంగా రాజకీయ ఉద్యమాల్లోకి వచ్చినప్పుడు నక్సలైట్ ఉద్యమాన్ని మనం మాట్లాడతాం. నక్సలైట్ ఉద్యమం మొత్తం క్రమాన్ని చూసినప్పుడు నిజానికి అది ఒక రాజకీయ ఉద్యమం. అది అంటే వాళ్ళు ముందుకు తెస్తున్న సమస్యలు చాలా ప్రధానమైన ఈ దేశంలో ఉన్న సమస్యలే. అయితే ఆ సమస్యలను పరిష్కరించడంలో రాజ్యం ఎన్నుకున్న మార్గం సమస్యలను అడ్రస్ చేయడం కన్నా సమస్యలు పరిష్కరించడం కోసంగా చేయాల్సిన చర్యలు, చట్టబద్ధమైన చర్యలు చేపట్టకుండా చట్టానికి భిన్నంగా అసలు ఈ ఉద్యమాలనే నిర్మూలించడం అంటే ఆ ఉద్యమకారుల్ని భౌతికంగా నిర్మూలించడం అనేది ఒక మార్గంగా ఎంచుకోవడం అన్నది మనం నక్సలైట్ ఉద్యమం మొదలైనప్పటి నుంచి చూస్తున్నాం, 67 నుంచి. మరి ఏ ఉద్యమాల మీద కన్నా ఈ ఉద్యమం మీద ఈ రకమైన ఎత్తుగడతోటి అది ఏ రాజ్యమైన అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా కానీ ఈ పాలసీ అనేది నక్సలైట్ ఉద్యమం మొదలైనప్పటి నుంచి చూస్తున్నాం. అంటే 67 దగ్గర నుంచి ఈ 60 ఏళ్ళుగా మనం చూస్తున్నది. దాంట్లో వాళ్ళు చేస్తున్నదంటే ఫిజికల్ లిక్విడేషన్ అంటాం ఇంగ్లీష్లో, అంటే భౌతికంగా నక్సలైట్ నిర్మూలించడం. దానికి ఉన్న పరిభాష మన దగ్గర మనం మాట్లాడుతున్నది ఎదురు కాల్పుల్లో చనిపోవడం, అంటే ఎన్కౌంటర్ మరణాలు అని అంటాం. నిజానికి బయట దేశాల్లో అయితే అన్ని దేశాలు ప్రపంచవ్యాప్తంగా యాక్సెప్టెడ్ వర్డ్ దానికి ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్ అంటారు. జ్యుడిషియల్ కిల్లింగ్, ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్. ఎందుకంటే మనుషుల్ని చంపడం ద్వారా ఉద్యమాలను అణిచివేయడం అనేది అది ఎక్స్ట్రా జ్యుడిషియల్. అది ఎందుకంటే మనిషి ప్రాణాలు తీయడం అనేది చట్టంలోనే కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోవడం చట్టబద్ధం అవుతుంది. చట్టం సమ్మతి ఉంటుంది దానికి. అందుకనే మా ఐపీసీలో ఉన్న ఒక ప్రధానమైన సెక్షన్ కూడా కల్పబుల్ హోమిసైడ్ విచ్ ఈజ్ పనిషబుల్, విచ్ ఈజ్ నాట్ పనిషబుల్ అని ఉంటుంది. అంటే కల్పబుల్ హోమిసైడ్ అంటే నేరపూరితమైన హత్య జరిగితే కల్పబుల్ హోమిసైడ్ అంటే, కానీ ఒక్కో సందర్భంలో నేరం కాని హత్యలు అవుతాయి కొన్ని. అంటే యాక్సిడెంట్లు అనేవి దాంట్లో కల్పబిలిటీ ఉండదు, యాక్సిడెంట్లు అనుకోకుండా జరిగేది కాబట్టి. అట్లాగే ప్రాణరక్షణ కోసంగా, స్వీయ ప్రాణరక్షణ కోసంగా ఎవరైనా చంపాల్సి వస్తే అది కూడా కల్పబుల్ హోమిసైడ్ కాదు. అంటే పనిష్ చేయాల్సిన నేరం కాదు అది. అంటే ఆ హక్కు అనేది చట్టాల్లో ప్రత్యేకంగా ఎవరికి ఇవ్వలేదు, పౌరులందరికీ ఉన్న హక్కే అది. సాధారణ పౌరుడికి ఏ రకంగా అయితే ఆ హక్కు ఉంటుందో అదే హక్కు మాత్రం అంత మాత్రమే అది అంటే విధిగా డ్యూటీగా చేస్తున్న పోలీసులు కూడా అంతే ఉంటుంది. కానీ ఇందాక నేను మొదట్లో చెప్పినట్టుగా చట్టం ముందు ఎక్కువ సమానంగా ఉన్న పోలీసుల్లోకి ఇదే నేరం. అంటే తన ప్రాణరక్షణలో భాగంగా ఎవరైనా ఇంకొకరిని చంపాల్సి వచ్చి చంపితే ఆ చంపడంలో అది ఏ పద్ధతిలో కావచ్చు, లేదా తుపాకీతో కూడా చంపినా కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా ఒక కేసు హత్యానేరం అనేది పెట్టడం జరుగుతుంది. ఆ హత్యానేరానికి సంబంధించి కేసు పెట్టిన తర్వాత ఆ కేసులో దర్యాప్తు జరిగి ఆ కేసులో అతను దోషరహితుడుగా, అంటే ఎగ్జోనరేషన్ అంటారు చట్టంలో, అంటే తను పూర్తిగా
తను ఏ సందర్భంలో తన ప్రాణరక్షణగా చంపవలసి వచ్చిన ఎదుటి వ్యక్తిని అనేది కోర్టు ముందు పూర్తి స్థాయి న్యాయ విచారణలో నిరూపించుకున్నప్పుడు మాత్రమే అతను బయటపడగలుగుతాడు. సో ఇలాంటివి చట్టంలో అట్లాగే హత్యా నేరాలు ఉంటాయి కొన్ని, ఉద్దేశపూర్వకంగా చేసే హత్యలు, వాటిని హత్య 302 అంటారు. దీనికి వచ్చేసరికి 304A అంటే కల్పబుల్ హోమిసైడ్ బట్ నాట్ పనిషబుల్, అంటే ప్రాణరక్షణలో భాగంగా చేసే వాటికి చట్టమే కొన్ని ఎక్సెప్షన్స్ని కల్పించింది. దాని కింద తీసుకొస్తే అది కూడా కోర్టు ముందు నిరూపించుకోవాల్సి ఉంటుంది. సో ఆ రకంగా చూసినప్పుడు ఈ చట్టంలో ఉండే ఈ వెసులుబాటుని ఈరోజు అమల్లో తీసుకున్నప్పుడు పౌరుల మీద ఒక రకంగా, పోలీసులు మరో రకంగా ప్రవర్తించడం అనేది మరీ ముఖ్యంగా అది నక్సలైట్ విషయంలో అయితే చూడవచ్చు. ఇప్పుడు మీరు పౌరులు ఏవైనా ఆత్మరక్షణ కోసం హత్య చేస్తే ఖచ్చితంగా నిరూపించుకోవాల్సి వస్తుంది. వాళ్ళ మీద హత్యానేరం పెడతారు. పోలీసులు కూడా తమ ఆత్మరక్షణ కోసం చంపితే దాని మీద కేసులు పెట్టే అవకాశం లేదా? విషయం ఏంటంటే ప్రతి ఎన్కౌంటర్ కేసుల్లో ఎఫ్ఐఆర్ అనేది, అంటే మనం నక్సలైట్ విషయంలో గురించే మాట్లాడుతున్నాం ప్రస్తుతం ఒక టాపిక్గా కాబట్టి, 67 నుంచి ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి. అంటే ఎన్కౌంటర్ అనే పేరు, ఎన్కౌంటర్ అనే పదానికి ఉన్న అర్థమే వేరు. అకస్మాత్తుగా జరిగే ఎదురుదాడి అనుకోండి. ఎన్కౌంటర్లు చంపేశాని ఎవరు చెప్పడానికి లేదు. ఎన్కౌంటర్లు చంపేశానంటే అది తన ఉద్దేశపూర్వకంగా చేసింది అవుతుంది, అది ఎన్కౌంటర్ కాదు నిజానికి. కానీ మొత్తాన్ని తన ప్రాణరక్షణలో అతను ఈ హత్యానేరానికి పాల్పడితే చట్టం చెప్పేది ఏంటంటే అటువంటి దాన్ని ముందుగా దాంట్లో రెండు జరుగుతాయి. అక్కడ ఎదుటి వ్యక్తి తన మీద అతన్ని నిలువరించకపోతే తను చంపేస్తాడు. అంటే ఒక హత్య చేయడానికి తన మీదకి వస్తుంటే అది నిలువరించడం కోసంగా తను చేసే పనిని స్వీయ ప్రాణరక్షణ కోసంగా చేసేదాన్ని ఆత్మరక్షణ భాగంగా చంపడం అంటారు. సో ఇక్కడ రెండు నేరాలు ఉన్నాయి. ఇక్కడ ఎదుటి వ్యక్తి నుంచి జరిగే ఒక నేరము, దాన్ని నిలువరించడం కోసం యువతల వ్యక్తి ఎవరైనా కావచ్చు. నేను ఎందుకన్నట్టుగా ఈ హక్కు చట్టంలో పోలీసులకి ఒక రకంగా, పౌరులకు వేరే రకంగా లేదు, ఒకటే చట్టం. కానీ ఇదే చట్టాన్ని పౌరుల విషయంలో వచ్చేసరికి అది 302 కేసే అవుతుంది. లేదా వాళ్ళు 307 అంటే అటెంప్ట్ మర్డర్, అంటే మనిషి చనిపోడు, అక్కడ ప్రయత్నం మటుకే జరుగుతుంది. మనిషి చనిపోతే ఖచ్చితంగా పెట్టాల్సింది 302. ఇప్పుడు 103 BNS చట్టాలు, కొత్త చట్టాల ప్రకారం సెక్షన్ల పేర్లు మారాయి. అయితే జనాలకు అర్థం కావడం కోసంగా పాత చట్టాల సంఖ్యనే చెప్పడం మంచిదేమో. హత్యా నేరం అనేది నమోదైన మనిషి అసహజ మరణానికి ఈ రకంగా చనిపోయిన సందర్భాలలో పెట్టి తీరవలసిన సెక్షన్ 302. ఇది మామూలు పౌరులందరి విషయంలో జరుగుతుంది. ఉదాహరణ కూడా నేను చెప్పగలను. మీ అందరికీ తెలుసు, బాలకృష్ణ ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కూడా ఆయన ఇంట్లో జరిగిన ఒక మర్డర్ కేసులో, ఇంట్లో వచ్చి జరిగిన దాడిలో అతను చనిపోతాడు. కాల్పుల్లో అతను చనిపోయాడు కూడా. చనిపోతే ఆ రోజు పెట్టిన కేసు బాలకృష్ణ మీద కూడా, నేను బాలకృష్ణ ఉదాహరణ అంటే ఎంత ప్రముఖ వ్యక్తి అయినప్పుడు కూడా అతని మీద 302 కేసు పెట్టారు. ఆ 302లో ఏదో ఒక స్థాయిలో ఒక విచారణ జరిగింది. విచారణ జరిగినంతకాలం అతను డబ్బు పలుకుబడి ఉన్నవాడు కాబట్టి నేను జైలు ఆసుపత్రిలో ఉండి విచారణ జరిపించుకొని, ఆ విచారణలో నా ఆత్మరక్షణలో భాగంగా మటుకే నేను అతని మీద కాల్పులు జరపాల్సి వచ్చింది అనే పేరుతోటి బయటపడ్డాడు. ఇంకా మామూలు పౌరుల విషయంలో చాలామంది ఇలాంటి కేసులు చాలా చూస్తుంటారు. కానీ మొత్తంగా పోలీసులు లేదా పోలీసు బాధ్యతలు నిర్వహించే రకరకాల పేర్లతో ఇప్పుడైతే పిలుస్తున్నారు. వాళ్ళు ఎవరైనా కానీ CRPF కావచ్చు, లేకపోతే పారామిలిటరీ ఫోర్సెస్ కావచ్చు, చివరికి ఎవరికి మినహాయింపు అంటే మిలిటరీకి ఉంది. మిలిటరీకి ఎవరి మీద ఉంది అంటే అది విదేశస్తుల మీద యుద్ధాల్లో మటుకు ఆ మినహాయింపు ఉంటుంది. మిలిటరీకి కూడా వాళ్ళు సామాన్య పౌరుల మీద చేస్తే మటుకు వాళ్ళకి ఆ మినహాయింపు ఉండదు. వీళ్ళకి వచ్చేసరికి చట్టం పని చేస్తుందా లేదా అని చూస్తే చట్టం పని చేయడం లేదు. చట్టం ఏం చేస్తుంది అంటే అటువంటి కేసులన్నీ కూడా వాటి మీద కూడా ఎఫ్ఐఆర్ ఉంటుంది. ఎఫ్ఐఆర్ అయితే ఉంటుంది, కానీ ఎఫ్ఐఆర్లో ఏమని ఉంటుందంటే హత్యా ప్రయత్నం జరుగుతున్న నేరం మటుకే నమోదు చేస్తారు. 307 అంటే హత్యా ప్రయత్నం అనేది అది ఎవరి మీద, చనిపోయిన వ్యక్తి మీద చేస్తారు. నిజానికి ఇక్కడ ఆ వ్యక్తి చనిపోయాడు, అతను చనిపోవడానికి కారణమైన వాళ్ళు యువతల వాళ్ళు. సో చివరన జరిగింది ఓ హత్య, మనిషి చనిపోయాడు కాబట్టి 302 పెట్టాలి, బతుకుండే పోలీసు వాళ్ళైతే పోలీసుల మీద పెట్టాలి. కానీ అది జరగడం లేదు. అది జరగకపోవడం అనేది 67 నుంచి ఈ నక్సలైట్ ఉద్యమం మొదలైనప్పటి నుంచి అది ఒక క్రమంగా
ఈ ఎఫ్ఐఆర్ని ఈ రకంగా నమోదు చేస్తూ రావడం జరిగింది. దాన్ని న్యాయపరంగా కూడా నిజానికి దాన్ని ప్రశ్నిస్తూ నిలదీస్తూ ఒకవైపు రాజకీయంగా ఇది రాజకీయమైన హత్యలు కూడా ఇవి. ఎందుకంటే ఇందాక నేను మొదట్లో చెప్పినట్టుగానే ఈ రాజకీయ ఉద్యమాలు, వ్యవస్థను ప్రశ్నించే రాజకీయ ఉద్యమాల్ని రాజకీయాల్లో ఉండే పాలకులు వాళ్ళెవరు కూడా దాన్ని అడ్రస్ చేయాల్సిన పద్ధతులు అడ్రస్ చేయకపోవడం వల్లే హింసారూపం తీసుకోవడం, హింసారూపంలో భాగంగా జరుగుతుంది, దాన్ని హింసాపూరితంగానే నిర్మూలించడం జరుగుతుంది. కాబట్టి రాజకీయ నాయకుల అండదండలతోటే పోలీసులు ఈ రకంగా భౌతికంగా నిర్మూలించడం, నక్సలైట్లను చేస్తూ వచ్చారు. అట్లాగే పోలీసుల భుజాల మీద తుపాకులు పెట్టి నిజానికి కాలుస్తున్నది పాలకులు. ఈరోజు కూడా ఇప్పుడు మాట్లాడాల్సి వస్తే నేనైతే నేరుగా విషయంలోకి వస్తాను. ఇప్పుడు ఆపరేషన్ కగార్ అనే పేరుతో బహుశా దాంట్లో చూడాల్సి వచ్చిన ఎవరు పురికొల్పుతున్నారు పోలీసులను చంపడానికి, ఎవరు ప్రేరేపిస్తున్నారు? వేల సంఖ్యలో పారామిలిటరీని, రకరకాల పేర్లతో పిలిచే మిలిటరీ బలగాలన్నింటినీ కూడా ఒక చోటుకు చేర్చి అక్కడ దింపి వాళ్ళందరికీ ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చి, ఏం ట్రైనింగ్ అది? ఆ ట్రైనింగ్ అంతా మనుషులను చంపడం కోసంగా. వాళ్ళ పని ఏంటి, వాళ్ళ డ్యూటీ ఏంటి? మనుషులను చంపడం. ఆ రకంగా పెట్టడమే కాకుండా ఆ రకంగా చంపడానికి ఒక టార్గెట్ కూడా, ఒక డేట్ కూడా పెట్టి ఆ లోపు మీరు నక్సలిజం నిర్మూలించండి అని అంటే అక్కడ అర్థం ఏంటంటే నక్సలైట్లని భౌతికంగా నిర్మూలించండి అంటే హత్య చేయండి అని. నిజానికి ఈ మొత్తాన్ని భారత యూనియన్ హోమ్ మినిస్టర్ ప్రకటిస్తున్నాడు, పార్లమెంటు సాక్షిగా ప్రకటించాడు, దాన్ని అమలు చేస్తూ రోజు మాట్లాడుతున్నాడు కూడా. దాని తాలూకు ఫలితాలు ఎన్కౌంటర్ లోపల జరిగినప్పుడల్లా కూడా ఆయన మేము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో ముందుకు వెళ్తున్నాం అనే పేరుతో. చట్టం ప్రకారంగా చూస్తే అంటే దీంట్లో కూడా చట్టం కోణం నుంచి చూడాల్సిన అవసరం. రాజకీయంగా అటువైపు ఇటువైపు రెండు వైపులా ఎవరైనా చెప్పినా చట్టానికి ఒకే కోణమే ఉంటుంది, చట్టబద్ధమైన కోణమే. చట్టబద్ధమైన పాలన కోరే వాళ్ళల్లా వేరే వైఖరి తీసుకోవడానికి ఉండదు దాంట్లో. ఆ వైఖరి ఏమిటంటే ఇదంతా నేరపూరితమే, ఇది చట్ట బాహ్యమైంది, న్యాయ విరుద్ధమైంది, రాజ్యాంగబద్ధం కానిది ఇదంతా కూడా. కాబట్టి ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా నేను చెప్పినట్టుగా ఇదే ఒక పెద్ద నేరం, ఇదే ఒక పెద్ద కుట్ర. దీన్ని ప్రకటిస్తున్నారంటే నేనైతే అనుకుంటా బహుశా హోమ్ మినిస్టరే ఈ కుట్రకి ఏమన్నా అవుతాడు ఆయన. అంటే దీని యొక్క అంతిమ చర్య మొత్తం గమనించినప్పుడు ఏమి జరుగుతోంది అంటే పాలకులకి ఈ దేశంలో లా అండ్ ఆర్డర్ బాధ్యత పాలకులకు ఉంటుంది, చట్టాలు కల్పించింది. లా అండ్ ఆర్డర్ని చూసే పాలకులు, అది రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా, వాళ్ళు చట్టం నిర్దేశించిన పద్ధతుల్లో మటుకే చేయాలి. చట్టంలో ఎక్కడా కూడా మనుషుల్ని చంపడానికి ఏ చట్టము అధికారం ఇవ్వలేదు. అది నువ్వు ఏ పేరు పెట్టుకో, నువ్వు ఎంత భారతదేశంలో ఏ అధికార స్థాయిలో పాలన చేసే స్థాయిలో ఉన్నా హోమ్ మినిస్టర్కి అధికారం లేదు, చీఫ్ మినిస్టర్కి లేదు, ఎవరికీ లేదు. కాబట్టి ఇప్పుడు ఈ జరుగుతున్నదంతా కూడా ఆపరేషన్ కగార్ పేరుతో పూర్తిగా చట్ట విరుద్ధమైంది. ఎన్ని చట్టాలు, ఏ చట్టాలని మనం ఇంకా వివరంగా వెళ్ళినప్పుడు మాట్లాడుకోవచ్చు. అంటే ఇప్పుడు దండకారణ్యంలో మీరు చెప్పినట్టు జరుగుతున్న కగార్ ఆపరేషన్ పేరుతో జరుగుతున్నది. చంపేస్తాము అని హోమ్ మినిస్టర్ ప్రకటించడం అనేది జాతీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ చట్టాలు ఏం చెప్తున్నాయి? అలా ప్రకటించి చంపడం, ఒక ప్రభుత్వం ప్రకటించి చంపడం సరైనది అని రాజ్యాంగం ఏమైనా చెప్తున్నదా? చట్టాలు ఏమైనా చెప్తున్నాయి? అంతర్జాతీయ చట్టాలు కూడా ఉంటాయి కదా దీనికి సంబంధించి, ఏం చెప్తున్నాయి ఇవి అసలు? అంతర్జాతీయంగా వెళ్ళబోయే ముందు వెళ్ళి అది కూడా మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే భారతదేశ పాలకులు ఈరోజు మరీ ముఖ్యంగా అది బట్టబయలవుతోంది. అంతర్జాతీయంగా ఒక ముఖాన్ని పెట్టుకొని ఒక రకంగా మాట్లాడుతున్నారు, దేశీయంగా మరో ముఖంతో మరో నోరుతోటి ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. ఈ దేశ ప్రధానమంత్రి కావచ్చు లేదా హోమ్ మినిస్టర్ కావచ్చు, వీళ్ళిద్దరే ప్రముఖంగా. ఇప్పుడు చట్ట ప్రకారంగా నేను అన్నట్టుగానే చట్టం ఇందాక నేను చెప్పినట్టుగా ఏ చట్టం ద్వారా కానీ ఎవరికి మనుషులు చంపేసే అధికారం ఏం లేదు. ఆర్టికల్ 21 అంటే రాజ్యాంగంలో రాసుకున్న ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 21 అదొక ఫండమెంటల్ రైట్. దాంట్లో ఉన్నది అంటే ఇట్ గివ్స్ గ్యారంటీ టు లైఫ్. అంటే ఎవరి జీవితాల్ని కూడా చట్ట విరుద్ధమైన పద్ధతుల్లో తీసేయడానికి లేదు, చట్టబద్ధంగా తప్ప అని అంటుంది. అంటే దానికి కొంత వివరణ కావాల్సి ఉంటుంది. అంటే చట్టబద్ధంగా మరి ప్రాణాలు తీసేయచ్చా అంటే దానికి చాలా కొన్ని
సందర్భాలు ఇందాక నేను మాట్లాడుకున్న ఏ సందర్భాల్లో మనిషి ఒక నేరం చేస్తే, హత్యా నేరం చేస్తే చట్టం దృష్టిలో అది నేరం కాదు అనే సందర్భాల్లో మడికి తప్పితే, అట్లాగే కోర్టు మరణదండన విధిస్తే ఆ సందర్భాల్లో కూడా ఆ మరణదండన అమలు పరిచే వ్యక్తి చేసే హత్యే, ఉరిశిక్ష అమలు చేసే అతను కూడా హత్య చేస్తారు, కానీ అది హత్య కాదు. సో అలాంటి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఆ రకంగా ఆర్టికల్ 21 ప్రకారంగా నువ్వు ఏది చేసినా చట్టబద్ధమైన పద్ధతుల్లో మటుకే పాలన చేయాల్సి ఉంటుంది. అట్లాగే మనిషికున్న రైట్ టు లైఫ్ అనేది చట్ట వ్యతిరేకంగా ఎవరు ప్రాణాలు తీసేయడానికి లేదు అనేది మొట్టమొదటిగా దాన్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ రకం ఆపరేషన్ కగారు పేరుతోటి నేను నిర్మూలిస్తాను, ఆయన ఎక్కడ చంపేస్తాను అనే పదాన్ని వాడు, కానీ మిగతా ఏ పదాలు వాడినా దాని అర్థం అదే చేస్తున్నది. అంతకన్నా ప్రత్యక్షంగా అందరికీ అర్థమయ్యేటాడు ఆ పనే చేస్తున్నాడు. ఆ పని చేయడం కాదు, చాలా ఆనందంగా ప్రకటిస్తున్నాడు దాన్ని. ఇంతమందిని చంపేశాం, అనుకున్న దానికన్నా ముందే లేపేస్తున్నాం. ఇదంతా కూడా ఎట్లా చట్టబద్ధం? ఇది ఇలాంటివన్నీ కూడా ఆయన మాట్లాడుతుంటే మీడియాలు, కొన్ని నేషనల్ ఛానల్స్ అయితే న్యూట్రలైజేషన్ అనే వర్డ్ వాడతారు వాళ్ళు మనుషుల్ని. ఆ పదం చట్టం దృష్టిలో ఆమోదం లేదు. ఎక్కడ చట్టం న్యూట్రలైజర్ అంటే ఇక్కడ దొరుకుతుంది ఎన్కౌంటర్ కిల్లింగ్. చట్టంలో ఆమోదం లేని పదాన్ని ఈరోజు మీడియా ద్వారా, మరీ ముఖ్యంగా ఇంగ్లీష్ నేషనల్ మీడియా పదే వాడుతుంది. దాన్ని తీసుకొచ్చి అందరి నోళ్ళలో పెట్టి అందరి చెవుల్లోకి ఎక్కిస్తున్నారు, కానీ దాని చట్ట ప్రకారంగా దానికి ఆమోదం లేదు. ఈరోజు మరీ ముఖ్యంగా నిన్న మొన్న జరిగిన మావోయిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఉన్న నంబాల కేశవరావు విషయంలో కూడా జరిగిన ఎన్కౌంటర్ విషయంలో సిపిఐ డి రాజా అదే విషయాన్ని అడిగాడు, మీరు ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్ చేశారని చెప్పి. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఎదురు జరిగిన కాల్పులు జరిగేటట్టే అయితే దానికి కూడా ఎఫ్ఐఆర్, ఇందాక నేను చెప్పినట్టు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఎఫ్ఐఆర్ ప్రకారంగా దర్యాప్తు చేసి దాన్ని చట్టం ముందు పెట్టి, చట్టం ముందు మటుకే అది మా ప్రాణరక్షలో భాగంగా మేము చంపాల్సి వచ్చింది నిరూపించుకోవాల్సి ఉంటుంది. కానీ అదేం జరగడం లేదు ఇక్కడ. అసలు ఆ ఎఫ్ఐఆర్ కూడా అవుతుందో లేదో కూడా తెలియదు ఎవరికి. అసలు చట్టం చేయాల్సిన పని చట్ట ప్రకారంగా జరుగుతుందో లేదా అనేది పెద్ద ప్రశ్న మొత్తం ఆపరేషన్ కగారులో. మాకున్న అనుభవంలో ఎంతో కొంత అటువంటి తెలుగు రాష్ట్రాల్లో అవి ప్రశ్నించి చివరికి ఒక ఎన్కౌంటర్లు ఎప్పుడైదు నుంచి మొదలయ్యాయో దాదాపు మొదటి 10 సంవత్సరాలు వదిలేస్తే 75 నుంచి, అంటే దాదాపు ఎమర్జెన్సీ కాలం నుంచి కూడా ఈ ఎన్కౌంటర్ల మీద ఒక న్యాయ పోరాటం కూడా జరుగుతూ ఉంది. ఆ న్యాయ పోరాటంలో నిజంగా మొదలైన 20-30 ఏళ్ల కాలంలో అంటే 30 ఏళ్ల కాలంలో విజయాన్ని కూడా సాధించాం. 96లోనే వచ్చింది నిజానికి తీర్పు. అంటే 75 ఎమర్జెన్సీ కాలం నుంచి మొదలైతే ఆ తీర్పు ప్రకారంగా ప్రతి ఎన్కౌంటర్ మీద 302 కేసు పెట్టవలసిందే. కానీ జరుగుతుంది అది అసలు 302 అంటే హత్యానేరం. ఇప్పుడు 103 BNSS అనుకోండి. అయితే అది జరుగుతుంది అంటే జరగడం లేదు కాబట్టే ఇది న్యాయపరంగా కూడా పరిష్కారం చేయాల్సిన న్యాయపరమైన విషయం కూడా. కాబట్టి చట్టబద్ధంగా చేయడం లేదు, దానికి చట్ట ఆమోదం లేదు. న్యాయ ప్రకారం అంటే న్యాయ ప్రక్రియ జరిగినప్పుడు ఇంక న్యాయ ఆమోదం అనుకుంటుంది. న్యాయ ప్రక్రియ అసలు మొదలెట్టడం లేదు. చివరికి రాజ్యాంగబద్ధం అంటే ఇందాక చెప్పినట్టుగా రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులో ఆర్టికల్ 21 క్రింద చూసినప్పుడు దానికి కూడా వ్యతిరేకం ఇది. అంతేకాకుండా అంటే ఐపీసీలో ఉన్న చట్టాలను వ్యతిరేకిస్తున్నారు, అట్లాగే సిఆర్పిసిలో ప్రొసీజర్ని లేదా ఇప్పుడున్న BNSS చట్టాలలో ఉన్న ప్రొసీజర్ని కానీ వీటిని కూడా పాటించడం లేదు. చివరికి పోలీసు వాళ్ళకి ఉన్న ప్రత్యేకమైన చట్టాలు అంటే పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ ఉంటాయి, దాంట్లో కూడా ఉల్లంఘించడం అనేది వాళ్ళకి విధిగా ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ ఉంటాయి, దాంట్లో కూడా వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు. వాళ్ళ చేత ఉల్లంఘన చేసేటట్టుగా వాళ్ళ భుజం తట్టి ఇవన్నీ చేస్తున్నంత కూడా పాల్గొలేదు. ఇప్పుడు ఎన్కౌంటర్లు హత్యలని కూడా గతంలో అయితే ఎన్కౌంటర్లని పోలీస్ హత్యలే అనేవాళ్ళు. అక్కడి నుంచి తర్వాత ఉద్యమాల్లో ఉన్న వాళ్ళు అర్థం చేసుకున్నట్టు ఎన్కౌంటర్లన్నీ కూడా రాజకీయ హత్యలు. కాబట్టి ఇదంతా కూడా ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులు చేస్తున్న రాజకీయ హత్యలు. దీనికి బలవుతుంది ప్రధానంగా ఒకవైపు మావోయిస్టులు ఏమో కానీ ఇంకోవైపు పెద్ద సంఖ్యలో అయితే ఆదివాసులు. వాళ్ళు ఇప్పుడు 28 మంది ఎంతమంది చనిపోయారు. వాళ్ళ ఒక మనిషిని మీద చట్టం పోలీసులకు ఇచ్చే అధికారం అంటే ఎవరినైనా తను కస్టడీలోకి తీసుకోవచ్చు, అదుపులోకి తీసుకోవచ్చు. సెక్షన్ 46 కింద సిఆర్పిసి. నేను పాత చట్టాలు చెప్తాను, అందరికీ గుర్తుంటాయి కాబట్టి నాకు కూడా వెంటనే గుర్తు రాలేదు ఈ చట్టం. సరే, ఆ చట్టాల ప్రకారం చేసే ప్రకారంలో ఒకరిని అదుపులో తీసుకోవడం అంటే కస్టడీలోకి తీసుకునేటప్పుడు పరిమితమైన హింసని మటుకే ప్రయోగించే అధికారం పోలీసులకు ఉంటుంది. అంటే ప్రాణాలు తీసే అధికారం ఉండదు.
కాబట్టి ఏ మనిషి ప్రాణాలను తీయడానికి లేదు, అరెస్ట్ చేయడం. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న కోంబింగ్ అంతా ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ మీద ఏమైనా వారెంట్లు ఉన్నాయా, లేకపోతే వాళ్ళ మీద కోంబింగ్ ఆపరేషన్లో మీ లక్ష్యం మీద మీరు ప్రకటించుకున్నారు. ఈ గతంలో అయితే ప్రకటించకుండా జరిగింది. ఈరోజు ప్రకటించి అత్యున్నత ప్రజాస్వామ్యానికి దేవాలయంగా చెప్పుకుంటున్న పార్లమెంట్లో ప్రకటించి చేస్తున్న పనులు ఇవన్నీ కూడా. వీళ్ళందరినీ మేము మార్చ్ 31, 2026 కల్లా లేకుండా చేస్తాము అనే దాంట్లో భాగంగానే ప్రతి వారం 10ల సంఖ్యలో 20 మంది 30 మంది చనిపోవడాన్ని చూస్తున్నాం. ఈ చనిపోవడాల నిజానికి వాళ్ళు చెప్తున్నది అయితే ఎన్కౌంటర్ అనే పేరు పెడతారు ఆ చట్టం నుంచి బయటపడడం కోసం. ఎన్కౌంటర్ అంటే రెండు వైపులా కాల్పులు జరగాలి, రెండు వైపులా నష్టాలు ఉండాలి. కనీసం కన్నా వీళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి తక్కువ అనుకున్నా కూడా ఎంతో కొంత జరగాలి. కానీ అవి జరగడం లేదు. ఎందుకు జరగడం లేదంటే గతంలో అడవుల్లో ఉన్న స్థాయిని మించి ఈరోజు భారతదేశం మొత్తం మీద కూడా చాలా ఎక్కువగా కాన్సన్ట్రేటెడ్గా ఈ ఫోర్సెస్ అంటే ఇప్పుడున్న పారామిలిటరీ ఫోర్సెస్ యొక్క ప్రజెన్స్ ఎక్కడుంది అంటే బస్తర్లో ఉంది. కాశ్మీర్ కన్నా కూడా మించి ఒకప్పుడంతా కూడా పౌరకుల సంఘాలుగా మేము నిజాలు చేసిన సందర్భంలో చూసి వచ్చిన కాశ్మీర్ని చూసి, గతంలో అయితే పంజాబ్ను చూసినప్పుడు ప్రతి పోలికి ఒక పోలీసు వాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ, ఊర్లలో కావచ్చు బయట కావచ్చు. అట్లాగే కాశ్మీర్లో మిలిటరీ సంఖ్య ప్రతి 10 మందికి ఒక మిలిటరీ వాళ్ళు ఉన్నారు అక్కడ. ఇప్పుడు బస్తర్లో ప్రతి 5 మందికి ఒక పోలీస్ వాళ్ళు ఉన్నారు, ఒక ఈ పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి. ఇంత స్థాయిలో దేశంలో ఎన్నడూ కూడా లేని స్థాయిలో అక్కడ కేంద్రీకరించి చేస్తున్నదంతా ఏంటంటే ప్రజల మీద యుద్ధం చేస్తున్నారు. దాంట్లో ఆదివాసీలని చంపుతున్నారు, అట్లాగే మావోయిస్టులను కూడా చంపుతున్నారు. ఆ చంపే దాంట్లో భాగంగా ఏ రకమైన చట్టానికి బాధ్యత పడకుండా పూర్తిగా మనుషులను చంపేసి ఆ తర్వాత వాళ్ళేదో చాలా ఘనకార్యంగా చేసినట్టు చెప్తున్నారు. కానీ వీటన్నిటికీ న్యాయపరంగా వేస్తే ప్రశ్నలు అయితే మటుకు రేపు చట్టం ముందు కోర్టుల ముందు వాళ్ళు నిలబడి జవాబు చెప్పుకోవాల్సిందే. ఇప్పుడు చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా దండకారణ్యంలో జరుగుతున్నది, పోలీసులు చేస్తున్నారు, లేకపోతే ప్రభుత్వమే చేయిస్తుంది అంటున్నారు. ఇంకొక వైపు మొన్న ఈ మధ్య కాలంలో జరిగిన ఒక సంఘటన, తమిళనాడు ప్రభుత్వము ఏవైతే బిల్లులు ప్రవేశపెడితే గవర్నర్ ఒప్పుకోకపోవడం, రాష్ట్రపతికి పంపడం, ఈ వ్యవహారంలో న్యాయ వ్యవస్థ న్యాయస్థానం సుప్రీంకోర్టు పార్లమెంట్ మన రాష్ట్రపతికే కొన్ని ప్రశ్నలు పంపింది, రాష్ట్రపతినే ప్రశ్నించింది, జవాబు చెప్పాలని రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చింది. అటువంటి న్యాయ వ్యవస్థ ఇంత చట్ట వ్యతిరేకంగా ఇన్ని లక్షల మంది దండకారణ్యం చుట్టుముట్టి 100 మందిని చంపేస్తుంటే న్యాయ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు? మరి ఒక విషయం ఏంటంటే నిజానికి న్యాయ వ్యవస్థ మీరు అన్నట్టుగానే ఉన్న విస్తృతమైన అధికారాల్లో తనంతట తానుగా సూమోటో పవర్ అనేది కూడా ఉంటుంది. సూమోటో పవర్గా ఉండడమే కాకుండా న్యాయ వ్యవస్థ ముందు ఎవరు ఈ ప్రశ్నలు తీసుకొచ్చినా న్యాయ వ్యవస్థ చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా దాని కేసును స్వీకరించి తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే జరుగుతోందా? అసలు జరగడం లేదని అన్నాం. ఎందుకంటే ఇన్నేళ్ళ ఎన్కౌంటర్ల మీద పోరాటాలు మేము విజయం కూడా సాధించాం. కానీ అది ప్రతి సందర్భంలో జరగడం లేదు. అంటే నేను చెప్పినట్టు 75 నుంచి న్యాయ పోరాటం ఎన్కౌంటర్ల మీద కూడా మొదలైతే 75లో అప్పుడు కన్నాబిరాన్ నాయకత్వంలో ఎమర్జెన్సీలో జరిగిన ఎన్కౌంటర్ల మీద సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి వశిష్ఠ భార్గవ చేత ఒక జాతీయ స్థాయిలో న్యాయ విచారణ జరిగి అయిపోయింది. అయితే అది అబౌట్ అయింది. కానీ ఆ రకంగా నిలదీయడం అనేది అప్పటి నుంచి మొదలైంది. అది నేను చెప్పొచ్చు. అది అప్పటి నుంచి మొదలైన క్రమంలో ఆ తర్వాత తీర్పులు కొన్ని వ్యతిరేకంగా అనుకూలంగా వచ్చిన 94 నుంచి మన రాష్ట్రం, మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 94లోని సూర్యం ఎన్కౌంటర్ కేసు అని చెప్పి నెల్లూరులో జరిగిన ఎన్కౌంటర్లో మొట్టమొదటిసారిగా ఈ ఎన్కౌంటర్ల మీద 302 కేసు పెట్టాల్సిందే అని తీర్పు రాబట్టుకోవడం జరిగింది. సూర్యం కేసు 95లో మన్సూన్ రాజ్ కేసు జరిగింది. సూర్యం కేసులో జరిగింది ఏంటంటే ఇలాంటి ఎన్కౌంటర్లో జరిగిన డెడ్ బాడీ సంబంధించిన పోస్ట్ మార్టం అనేది ఇప్పుడు కూడా పోలీసులు క్యాప్టివ్ డాక్టర్స్ చేయించి వాళ్ళు ఏం రాయించదలుచుకుంటారో అవి మటుకే రాస్తారు. అంటే బుల్లెట్ గాయాల కారణంగానే చనిపోయిందని ప్రతి దాంట్లో కూడా రాస్తారు. కాబట్టి దాంట్లో వేరే గాయాలేం కనబడం. అంటే మొట్టమొదటిసారిగా సూర్య ఎన్కౌంటర్ కేసులో రీపోస్ట్ మార్టం అడగడం చట్టం కోర్టు ముందు, కోర్టు దాన్ని స్పందించడం,
దాని మీద తీర్పు ఇవ్వడంతో రీపోస్ట్ మార్టం జరిగి రీపోస్ట్ మార్టంలో అసలు వాస్తవాలు బయటపడ్డాయి. అంటే అదర్ దాన్ బుల్లెట్ ఇంజురీస్ అనేవి చాలా ఉన్నాయి బాడీ మీద. ఒక్క మెడికల్ సాక్ష్యం ఆధారంగానే అది 302 కేసుగా రిజిస్టర్ అయింది. అట్లాగే మన్సూర్ రాజ్ ఎన్కౌంటర్ కేసు ఆ రకంగానే మొట్టమొదటి తీర్పు అయింది. అంటే 302 కేసు మీరు పెట్టి విచారించవలసిన తీర్పు 96లోనే సాధించుకోవడం జరిగింది. ఆ క్రమంలో సరే ఒకసారి విజయం వచ్చింది, ఆ తర్వాత వేసే క్రమంలో మళ్ళీ ఇంకో డివిజన్ బెంచ్ లేదు 302 కేసు పెట్టాల్సిన అవసరం లేదనింది. ఇలాంటి న్యాయపరమైన వివాదాలన్నీ కూడా చాలా చాలా జరుగుతున్న క్రమంలో 2009లో అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం మరీ ముఖ్యంగా వేసిన చాలా ఈ ఎన్కౌంటర్ కేసుల్లో అవన్నీ కూడా కలిపి ఒక బ్యాచ్ కేసుగా విని 2009లో ఒక 5 జడ్జిలు అంటే ఈ కేసులో విచారించడానికి మామూలుగా ఒక జడ్జి ఉంటే సింగిల్ జడ్జి అంటాం, 2 ఉంటే డివిజన్ బెంచ్ అంటాం, 3 కూర్చుంటేనే ఫుల్ బెంచ్ అంటాం. గతంలో ఫుల్ బెంచ్ అనేది అంతకుముందు ఇచ్చిన 302 కేసు పెట్టాలి అనే దాన్ని కొట్టివేయడం జరిగింది. దాంతో ఆ తర్వాత మేము మాధవ్ ఎన్కౌంటర్ కేసులు అనే దాంట్లో వేయడం ద్వారా దాంట్లో కొన్ని న్యాయపరమైన కొత్త ప్రశ్నలు కోర్టుల ముందు పెట్టడం ద్వారా ఆ 3 జడ్జిలు ఇచ్చిన ఫుల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కూడా తిరిగి పునఃపరిశీలన చేసి 5 జడ్జిలతో కూడుకున్న ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2009 ఫిబ్రవరి 6వ తారీఖున దేశంలో ఎన్నడూ లేనంత విస్తృతంగా తీర్పు ఒకటి చాలా సమగ్రమైన తీర్పు ఇవ్వడం. దాని ప్రకారంగా ప్రతి ఎన్కౌంటర్ కేసు మీద 302 కేసు పెట్టవలసిందే. ఆ తర్వాత దాని మీద విచారణ దర్యాప్తు చేయవలసిందే. ఆ దర్యాప్తులో భాగంగా కోర్టు ముందు మటుకే పోలీసులు మేము మా ఆత్మరక్షలో భాగంగానే మేము చంపాల్సి వచ్చింది అనేది నిరూపించుకునేంత వరకు వాళ్ళు ఆ కేసు నుంచి బయటపడరు. అలా నిరూపించుకున్న తర్వాత మటుకే వాళ్ళు బయటపడగలరు. అంటే అట్లాంటి సమగ్రమైన తీర్పు వచ్చిన తర్వాత కూడా ఇది 2009లో చెప్తున్నా, కానీ ఎన్కౌంటర్లు ఆగలే, జరుగుతూనే ఉన్నాయి. కారణం ఏంటి అంటే నిజానికి ఆ తీర్పు వచ్చిన ఒక 2 నెలల పాటు ఎన్కౌంటర్లన్నీ సడన్గా అయిపోయాయి తెలుగు రాష్ట్రాల్లో. అంటే అప్పటికి ఆంధ్రప్రదేశ్గానే ఉండేది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అయిపోయాయి. అయితే దాని మీద హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళడం, పోలీసులు అక్కడ స్టే తీసుకోవడం, దాని ఆ తర్వాత ఈ కాలక్రమంలో ఇన్నేళ్ల కాలంలో ఆ సుప్రీంకోర్టు కూడా ఇచ్చిన తీర్పు పియూసీల్ అనే సంస్థ వేసిన తీర్పులో భాగంగా ఇచ్చిన ఆ రకమైన సూత్రాల్లో భాగంగా అంటే కేసు పెట్టకుండా కూడా విచారణ చేయొచ్చు పోలీసులు. 302 పెట్టినా పెట్టకపోయినా కేసు అయితే నమోదు చేయాలి, విచారణలో భాగంగా మటుకు 302 పెట్టాలి అనడం ద్వారా నిజానికైతే అలా అన్నిందే తప్ప కేసు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 5 జడ్జిలు ఇచ్చిన తీర్పుని కొట్టివేయలేదు. కేవలం ఈ అబ్జర్వేషన్స్ మటుకే ఇచ్చినారు. ఆ రకంగా చూసినప్పుడు ఆ తీర్పు ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో అయితే అమల్లో ఉన్నట్టే లెక్క, దేశ స్థాయిలో దానికి అమలు లేకపోయినప్పుడు. అయితే మొత్తం మీద అంటే కోర్టులు దీన్ని మీరు ఇందాక అడిగినట్టుగా కోర్టులు ఏం చేస్తున్నాయి, ఇంత బహిరంగంగా మేము చంపుతామని చెప్పి చంపడానికి వెళ్తుంటే అంటే కోర్టు ముందు అది సాక్ష్యాధారాలతో కోర్టుకు వెళ్తే కోర్టు ఖచ్చితంగా స్పందించాల్సి ఉంటుంది. సాక్ష్యాధారాలు అవసరమవుతాయి, సరైన కేసును సరైన పద్ధతిలో కోర్టు ముందు వాదించాల్సి ఉంటుంది. వాదించిన క్రమంలో ఖచ్చితంగా కోర్టుల మీద కూడా ఈ బాధ్యత ఉంటుంది. ఇదిగా రాజ్యాంగం, భారత రాజ్యాంగం పోలీసులకు అనుకూలంగా రాయలేదు, లేకపోతే ప్రజలకు వ్యతిరేకంగా రాయలేదు. భారత రాజ్యాంగంలో ఉన్న స్పిరిట్, దాని ప్రకారంగా హక్కులు, ప్రాథమిక హక్కులు అని కల్పించే దాంట్లో భాగంగా రాశారు. దాన్ని అమలుపరచడంలో వైఫల్యం ఎక్కడైనా ఉన్నా దాన్ని అమలుపరచాల్సిన బాధ్యత కోర్టుల మీదే ఉంటుంది. ఆ రకంగా కోర్టులో ఇది నిలదీయాల్సిన అవసరం అయితే ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఏం జరుగుతుందంటే ఇందాక నేను చెప్పినట్టుగా మీడియా క్రియేటెడ్ ట్రయల్ అనేది ఈరోజు దాదాపు ఇంకో నేరుగా చెప్పాలంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి 2014 తర్వాత నుంచి, గతంలో లేక కాదు, గతంలో కూడా ఉండింది, ఇంకా పెద్ద స్థాయిలో తమకు అనుకూలమైన ఒక వాతావరణాన్ని సృష్టించి దాని ఫలితంగానే ఇప్పుడు చాలా కొత్త ప్రశ్నలు చాలా వస్తున్నాయి. అంటే ఒకే రకమైన కేసులో నేను ఉదాహరణ కూడా చెప్తా. ఇప్పుడు సుప్రీంకోర్టు మరి ఏదో సర్వోన్నత న్యాయస్థానమే ఒక కేసులో ఒక రకంగా స్పందించడం, తీర్పు ఇవ్వడం, మరో కేసులో అలాంటి కేసులో ఇంకో రకంగా తీర్చడం అనేది ఇటీవలే కొద్ది రోజుల క్రితమే జరిగిన ఈ ఆపరేషన్ సింధూర్ మీద మధ్యప్రదేశ్ మంత్రి చేసిన కామెంట్ల మీద నిజానికి మధ్యప్రదేశ్ హైకోర్టు అయితే చాలా తీవ్రంగా స్పందించింది. దాని మీద నేను సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ముందేమో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాల్సిందే, మీ క్షమాపణను కూడా మేము ఆమోదించాం అంటూ చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు ఏమో అతని మీద క్షమాపణను ఆమోదించి కేసు కూడా ఇంకా రిజిస్టర్ కాలే దాని మీద. అయితే మరోవైపు మరో ప్రొఫెసర్, అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్లో ఉండే అతను చేసిన కామెంట్ మీద నిజానికి ఆ కామెంట్లో చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
ఈ మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి చేసిన కామెంట్ మీద భిన్నాభిప్రాయాలు ఎవరికి లేవు. దాన్ని చేసింది సరైనది కాదని కోర్టులో అని అందరూ ఉన్నారు. కానీ అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్ చేసిన కామెంట్ విషయంలో నిజానికి అతను చాలా అనుకూలంగా మాట్లాడాడు, నిజానికి బాగా పరిశీలించలేదు. కానీ దాన్ని కూడా ఆ ప్రభుత్వం అయితే అతను కేవలం అతను మతం కారణంగానో మరి అతను కొన్ని ప్రశ్నలు కూడా లేవడి చేయడం కారణంగానో అతని మీద మహిళా కమిషన్ కేసు పెట్టడం, మహిళల్ని కించపరిచాడని చెప్పి మొత్తంగా అతను చెప్పిన దాంట్లో ఎక్కడ మహిళల్ని కించపరిచింది లేదు. దాంతోపాటుగా ఒక ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరో బజరంగ దళం ఎవరో ఒక కేసు పెడితే ఆ కేసుని కేసుగా నమోదు చేయడం, ఈ రెండింటి మీద అతను కూడా సుప్రీంకోర్టుకి వెళ్తే అదే సుప్రీంకోర్టు తన అరెస్ట్ కూడా అయ్యాడు. ఆ అరెస్ట్ మీద కూడా సుప్రీంకోర్టుకి వెళ్తే బెయిల్ మంజూరు చేస్తూ అతనికి 1,000,00,000 కండిషన్స్ పెట్టడమే కాకుండా ఈ కేసులో దర్యాప్తు కొనసాగించాల్సింది అని చెప్పి, మరి ఎక్కడ అయింది? మంత్రికి వచ్చేసరికి అదే సుప్రీంకోర్టు ఒక రకంగా తీర్పు ఇవ్వడం, ఒక పౌరుడు ప్రొఫెసర్, బహుశా ముస్లిం ప్రొఫెసర్గా చూసారా? మరి ఈ ప్రశ్నలు వస్తాయి, ఆపలేరు సార్ ప్రశ్నలు రాకుండా. ఇవన్నిటికీ జవాబు చెప్పుకోవాల్సిన బాధ్యత న్యాయస్థానం మీదే ఉంటుంది. మరి ఎందుకని అతనికి మంత్రికి ఇచ్చిన ఈ సౌలభ్యాలు ఇవ్వకుండా పోయింది అనడంలో ఈరోజు నేనే కాదు చాలామంది ప్రముఖ వ్యక్తులు కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నారు, మాట్లాడుతున్నారు, రాస్తున్నారు కూడా. అంటే ఈ రకమైన ద్వంద్వ వైఖరి న్యాయస్థానాల ముందు ఉన్నది. కాబట్టి ఈ ద్వంద్వ వైఖరితో ఉండే న్యాయస్థానాలు తనంతట తాను కల్పించుకొని ఈ ఎన్కౌంటర్ల మీద ఇప్పుడు రాజ్యం చేస్తున్న పనిని ఏదో తీర్పిస్తాయని నేనైతే భావించట్లేదు. కానీ ఇది జరుగుతున్నంత చట్టబాహ్యమైంది, న్యాయ విరుద్ధమైంది, రాజ్యాంగ విరుద్ధమైంది అని న్యాయస్థానాల ముందు వెళ్ళవలసిందే, కేసు వేయాల్సిందే. వేస్తే నిరూపించే ప్రయత్నం భారత ప్రజా న్యాయవాదులుగా మా బాధ్యత కూడా. ఆ రకంగా నేనే కాకుండా చాలామంది ఇలాంటి స్పిరిట్ ఉండే న్యాయవాదులంతా కలిసి ఈ పోరాటం చేయాల్సిందే. ఇంకోటి ఈ మధ్య జరిగిన ఎన్కౌంటర్ అని చెప్తున్న 27 మంది చనిపోయిన దాంట్లో నంబళ్ళ కేశవరావుతో సహా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కార్యదర్శి నంబళ్ళ కేశవరావుతో సహా మొత్తం 27 మంది అని చెప్తున్నారు. వాళ్ళ డెడ్ బాడీలు ఇవ్వకుండా వాళ్ళు అడ్డు చెప్తున్నారు, డెడ్ బాడీలు ఇవ్వట్లేదు అనే వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేకపోతే అక్కడ నాయకులు, రాజకీయ నాయకులు డెడ్ బాడీని ఏపీకి రాకుండా ప్రయత్నం చేస్తున్నారు అని వస్తుంది. ఒకవేళ డెడ్ బాడీలు ఇవ్వకుండా ఉంచుకునే హక్కు, పోలీసులు చంపేసి డెడ్ బాడీలు ఫ్యామిలీస్కి ఇవ్వకుండా ఉంచే హక్కు పోలీసులకు ఉందా? నేను కొద్దిగా ఒక 30 ఏళ్ళ క్రితంకి వెళ్ళాల్సిన అవసరం ఉందనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చెప్పిందంతా 30 ఏళ్ళ క్రితం జరిగేది. ఏ ఎన్కౌంటర్ డెడ్ బాడీ ఏనాడు పోలీసులు ఆ ఫ్యామిలీలకి పిలిచి ఇవ్వలేదు. 94 ముఖ్యంగా నేను చెప్పిన సూర్య ఎన్కౌంటర్ ముందు నాటి పరిస్థితి. అసలు ఎన్కౌంటర్ జరిగిన ఆ చుట్టుపక్కలకి ఎవరు రాదు. మొత్తం ఒక గ్రేవ్ యార్డ్ సైలెన్స్, శ్మశాన ప్రశాంతత అనేది. అంటే ఎవరు ఆ చుట్టుపక్కలకి రారు. ఆ డెడ్ బాడీని తంతులాగా చేసే న్యాయ ప్రక్రియ చేస్తారు, శవ పంచనామా కావచ్చు. ఆ తర్వాత మరో తంతులాగా వైద్యులు శవ పరీక్ష చేస్తారు. ఆ తర్వాత దాన్ని మున్సిపాలిటీకో లేకపోతే గ్రామాల్లో పంచాయతీలకో అప్పగిచ్చేస్తారు పోలీసులు. ఆ తర్వాత చనిపోయింది ఎవరో అంటే ఒక రహస్య ఉద్యమం సంబంధించిన నక్సలైట్ అయితే ఎవరు అనేది పార్టీ ప్రకటిస్తే వాళ్ళ గురించి ఆ బంధువులు వాళ్ళు అప్పుడు నేర్చుకోవాల్సిందే. తెలిసేది కాదు, తెలియనిచ్చేవాళ్ళు కాదు, ప్రకటించేవాళ్ళు కాదు, ఎవరికి తెలిసేది కాదు. అందుకని ఆ రోజుల్లో చాలా పౌరకుల సంఘం మీకు గుర్తుంటే కనుక ఏమని రాసేవాళ్ళు ఎఫ్ఐఆర్లో, గుర్తు తెలియని నక్సలైటు అని చెప్పి చంపేసేవాళ్ళు. చాలా ప్రముఖంగా ప్రశ్నలు ఏమైనా ఎత్తాం అప్పుడు అందరూ పౌరకుల సంఘం వచ్చి, నువ్వు గుర్తు తెలియని వ్యక్తి నక్సలైట్గా ఎలా గుర్తుపట్టావు? నువ్వు నక్సలైట్గా గుర్తుపట్టడం అంటేనే నీకు అతను ఆనపానాలు అతను ఎవరో తెలుసు కదా. మరి గుర్తుపట్టని వ్యక్తిని ఎలా ప్రకటిస్తున్నావు, ఎందుకు ప్రకటిస్తున్నావు అని అంటేనే అతను ఎవరో ఏంటో తెలియకుండానే ఆ బాడీ అనేది బూడిదైపోవాలి. నిజానికి చట్టాలు ఏం చెప్తాయంటే ఇలాంటివన్నీ అసహజ మరణాలు, వాటికి సంబంధించి ఒక చట్టం ఉంది. పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్లో చాలా డీటెయిల్డ్ ప్రొసీజర్ ఉంది. సిఆర్పిసిలో వీటిలో లేకపోవచ్చు, మన ప్రధానమైన నేర చట్టాల్లో అంత డీటెయిల్గా అయిపోయినా పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్లో ప్రతి రాష్ట్రానికి ఉంటుంది. దాంట్లో ఇలా గుర్తుపట్టని శవాలని ఏం చేయాలి, ఎలా చేయాలి, ఆ తర్వాత ఆ శవాలని గుర్తుపట్టేంత వరకు ఏం చేయాలి, ఎలా భద్రపరచాలి అనే దానికి సరైన సెక్షన్లు వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కొక్క సెక్షన్ ఉంది. అంటే మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఆ చనిపోయిన వాళ్ళ తాలూకు వాళ్ళ ఫోటోల్ని చనిపోవడం జరిగిన వెంటనే తీయాలి. ఎందుకంటే మనిషి చనిపోయిన దగ్గర నుంచి బాడీ అంతా బిగుసుకుపోయిపోతూ ఉంటుంది. అంటే మొహం అతను గుర్తుపట్టే విధంగా ఉన్న స్థితి నుంచి వేరే స్థితిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి వెంటనే బస్ట్ సైజ్ ఫోటో అంటారు,
ఆ ఫోటోని తీసిపెట్టి ఫోటోగ్రాఫర్ని పిలిపిస్తారు ప్రతి మర్డర్ కేసులో, ఎన్కౌంటర్ కేసులో కూడా అట్లాగే వీటంట్లో తీసి దాన్ని ప్రచారం కల్పించి గుర్తుపట్టేటట్టు చేయాల్సిన బాధ్యత ఉంది. అప్పటిదాకా శవాన్ని అట్టిపెట్టాలి అనేది చట్టంలో నిర్దేశించిన విషయం. కానీ ఈ విషయాలన్నీ కూడా ఉన్నత న్యాయస్థానం అంటే హైకోర్టుకి వెళ్ళి ఒక రిట్ రూపంలో వెళ్ళి అడిగితే కానీ అమల్లోకి రాలేదు. అందుకని అప్పట్లో ఈ మాధవ్ నాకు నేను చెప్పిన 94లో జరిగిన సూర్య ఎన్కౌంటర్లోనే సూర్యంతో పాటు పద్మక్క అని ఆవిడ కూడా చనిపోయింది. అప్పుడు తెలియదు పద్మ అని, అట్లాగే రాశారు వాళ్ళు, గుర్తు తెలియని మహిళనే రాశారు. ఆ చనిపోయిన తర్వాత వెంటనే కాల్ చేశారు, బాడీని కాల్ చేశారంటే ఎందుకు ఇవన్నీ కూడా మనం కొన్ని ప్రశ్న రూపంలో వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు చేస్తారు పోలీసులు బాడీని కాల్ చేయడం అనేది? ఈ దేశంలో మనుషులు అంతిమంగా వాళ్ళని కాల్చాలా పూడ్చాలా అనే దాంట్లో వాళ్ళ మత ఆచారాలు కులాచారాల ప్రకారంగా ఉంటుంది. వీటితో పాటుగా చట్టం కూడా నిర్దేశించినది ఏంటంటే ఇలాంటి అసహజ మరణాలకి, పోలీసు కాల్పుల్లో జరిగిన మరణాలకి గుర్తు తెలియని వాళ్ళు మరణిస్తేనో వాళ్ళని చట్ట ప్రకారంగా పూడ్చిపెట్టాలి, కాల్చకూడదు. కానీ ఎన్కౌంటర్ ఇంట్లో కూడా మీరు గమనిస్తే ఎన్కౌంటర్ చరిత్రలో వెంటనే పోలీసులు చేసే పని అంటే దాన్ని ఆ బాడీని కాల్ చేయడం చేస్తారు. ఒకవేళ ఎవరైనా వచ్చి బంధుమిత్రులు ఎవరైనా వచ్చి బాడీని క్లెయిమ్ చేసినా వాళ్ళని తొందర పెడతారు, మీరు కాల్ చేయండి అని చెప్పి. కానీ ఇది కాదు. మీకు చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాం. 91లో ఇదే హైదరాబాద్లో డిసెంబర్ 91న జరిగింది గులాం రసూల్ విజయప్రసాద్ల ఎన్కౌంటర్. నిజానికి ఇద్దరు నక్సలైట్ కాదు, ఒక ఆయన జర్నలిస్టు, ఇంకో ఆయన మిత్రుడు. ఆ ఇద్దరు కూడా ఒకరు ముస్లిం అయితే ఇంకో ఆయన క్రిస్టియన్. ఏం జరిగింది? ఆ ఇద్దరిని చంపేసిన పోలీసులు ఎఫ్ఐఆర్లో గుర్తుపట్టని తీవ్రవాదులు, నక్సలైట్లు, ఆ రోజుల్లో నక్సలైట్ పదే అన్నిటికీ ప్రత్యామ్నాయం అని చెప్పి ఎఫ్ఐఆర్ వాళ్ళు కేసు పెట్టడం ప్రకటించడమే కాకుండా చాలా వెంటనే కనీసం ఫ్యామిలీలకి అది ఎవరో ఏంటో తెలుసుకుని గుర్తుపట్టిన వాళ్ళైనా గుర్తుపట్టిందాక చెప్పిన ఈ ప్రక్రియ చేయబెట్టకుండా వాటిని ఈ 2 బాడీలు కాల్చేశారు. కానీ ఇంతలోనే ఆయన జర్నలిస్ట్ కాబట్టి అప్పట్లో ఇంత సెల్ ఫోన్లు ఇవన్నీ లేని కాలం అది. కానీ జర్నలిస్టులకు వచ్చిన ఫోటోని ఉదయం పేపర్లో తన సహోద్యోగులు గుర్తించి ఫోటోని పెద్ద చేసి చూసి గులాం రసూల్ని తెలుసుకున్న తర్వాత మొత్తం జర్నలిస్ట్ సంఘాలన్నీ కలిసి పెద్ద ర్యాలీ చేశాయి, హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాయి. చాలా పెద్ద ఉద్యమం, దాని మీద విచారణ కూడా ఆదేశించారు. టిఎల్ రెడ్డి కమిషన్ విచారణ జరిగింది. కానీ ఆ 2 బాడీలను కూడా తగలబెట్టేశారు. అది చట్టం. ఆ 2 బాడీలని ఇక్కడ చట్ట ప్రకారంగా కానీ మతపరంగా కానీ చూసినా కూడా ఆ ఇద్దరు మతస్థులకు సంబంధించిన ఆచారాల ప్రకారం వాళ్ళిద్దరూ పేర్లతో సహా తెలుసు, పోలీసులకు తెలియక కాదు. గులాం రసూల్ మీద చంపడానికి కారణాలు పోలీసులకు వ్యక్తిగతంగా ఉన్న వేరే కావచ్చు. అతను స్నేహితుడిగా అతనితో ఉన్నందుకు ఇతను కూడా చంపేశాడు. ఇతనికి సిలువు కూడా ఉంది నిజానికి రెండో వ్యక్తికి అయితే. సో అతను రసూల్ అయిన సంగతి తెలుసు, అయినా కూడా చేశాడు. ఎందుకు చేస్తారు అనేది అడగవలసిన ప్రశ్న, మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకు చేస్తారు అంటే ప్రతి ఎన్కౌంటర్ కూడా సాక్ష్యాధారాలు లేని ప్రదేశాల్లోనే జరుగుతాయి, నిర్జన ప్రదేశాల్లోనే జరుగుతాయి, లేదా అలాంటి అవకాశాలు లేని చోట్ల మటుకే జరుగుతాయి. కాబట్టి ఎన్కౌంటర్లు సాక్ష్యాధారాలు ఏమి ఉండవు, చంపేస్తారు. అయినా కానీ ఒక సాక్ష్యం ఉంటుంది. ఆ సాక్ష్యం ఎవరంటే ఆ శవమే, ఆ బాడీయే. వాళ్ళు చంపేసిన తర్వాత ఎన్కౌంటర్ పేరుతో బుల్లెట్లతో చంపేసిన తర్వాత కూడా ఆ బాడీలో ఆ బుల్లెట్లు ఎక్కడ తగిలాయి, ఎలా తగిలాయి, ఏ స్థితిలో తగిలాయి అనేది శవ పరీక్షలో బయటపడితే దాని ద్వారా అది నిజమైన ఎన్కౌంటరా కాదా, అవునా కాదా అని తెలిసే అవకాశం ఉంటుంది. అలా బయటపడతాయి. అందుకని దాన్నే అంటాం శవాలే. నిజానికైతే నేను పౌరకుల సంఘం కార్యకర్తగా చేరిన మొట్టమొదటి రోజుల్లో నేనే ఒక కరపత్రం రాశాను, శవాలే సాక్ష్యం చెబితే అని, గులాం రసూల్ విషయమే పౌరకుల సంఘం నుంచి. ఎందుకంటే ఆ శవాలే సాక్ష్యం చెబితే వాటి తగ్గ బుల్లెట్ గాయాలు ఎక్కడ తగిలాయి, ఎలా తగిలాయి అనేది దాని ద్వారా నిజాలు బయటపడతాయి. అందుకనే ఏమంటామంటే మీరు మార్చిలోకి వెళ్ళే చూస్తే ఒక మాట రాసి ఉంటుంది ప్రతి మార్చిలో కూడా, అంటే శవ పరీక్ష చేసే శవాగారంలో డెడ్ మ్యాన్ స్పీక్స్ నో లైస్ అని. అంటే శవం ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పదు అని. నిజమే, శవం నిజాలే చెప్తుంది, అబద్ధాలు చెప్పదు. కానీ శవం తను మాట్లాడదు కదా. శవం చేత మాట్లాడిచ్చేది ఎవరు? శవం కావడానికి కారకులైన పోలీసులు ఎలాగో అబద్ధాలు చెప్తున్నారు, అబద్ధాలు ఎఫ్ఐఆర్ రాస్తారు. కానీ ఆ శవంలో గా మారిన తర్వాత దాంట్లో నిజానిజాలు మరో ఇద్దరు న్యాయ ప్రక్రియలో భాగమైన 2 వ్యవస్థలు, అంటే పోలీస్ వ్యవస్థ,
అబద్ధం చెప్తుంది ఎలాగో. ఆ తర్వాత రెవెన్యూ వ్యవస్థ, అంటే శవ పంచనామా చేసే రెవెన్యూ వ్యవస్థలో కూడా వాళ్ళకి కూడా ఎంతో కొంత కనబడే గాయాల నుంచి నమోదు చేయాల్సి ఉంటుంది. అక్కడ కూడా పోలీసులకు అనుకూలంగానే రాస్తారు, ఎందుకంటే వాళ్ళు సహోద్యోగులు, ఒకే ఉద్యోగులు కాబట్టి. వీళ్ళని విడిచిపెడతాం. నెక్స్ట్ ఆ శవంగా అయిన వాళ్ళు తిరిగి డాక్టర్ల చేతిలోకి వెళ్తారు, అంటే వైద్య రంగం, వైద్య వ్యవస్థలోకి వెళ్తారు. వైద్యులు చేసే శవ పరీక్ష, పోస్ట్ మార్టం అనేది నిజానికి చాలా ఇండిపెండెంట్గా చేయాలి, చాలా సైంటిఫిక్గా చేయాలి. వాళ్ళు అలా చేస్తేనే ఆ శవంకి జరిగిన నిజాలు ఏంటి అనేది వాళ్ళ రిపోర్ట్ రూపంలో బయట పెట్టగలరు, మాట్లాడించగలరు. కానీ శవాలు నిజాలే చెప్తాము, కానీ శవాల తరఫున రిపోర్టులు రాసే డాక్టర్లు అబద్ధపు రిపోర్టు రాస్తారు. అదే జరిగింది ఇప్పటిదాకా. అటువంటి శవాల చేత నిజం చెప్పించే ప్రయత్నంలో భాగంగానే రీపోస్ట్ మార్టం అని అడగడం, రీపోస్ట్ మార్టంలో హైకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి కల్పించుకొని ఇచ్చిన తీర్పు ద్వారా ఎక్స్పర్ట్ డాక్టర్స్, ఫోరెన్సిక్ ప్రొఫెసర్స్ పోస్ట్ మార్టం చేయడంతో ఫస్ట్ పోస్ట్ మార్టంకి రెండో పోస్ట్ మార్టంకి చాలా తీవ్రమైన తేడాలు వచ్చాయి. దాని అసలు నిజాలు ఇట్లా బయటపడ్డాయి. కాబట్టి శవాలు నిజాలే చెప్తాయి, కానీ ఆ శవాల చేత నిజాలు చెప్పాల్సిన అబద్ధాలు రాసే డాక్టర్లు ఉంటే మటుకు అది అబద్ధంగానే ముగిసిపోతుంది ఆ కేసు. అలా జరిగిన సందర్భాల్లో మటుకు ఇలాంటి నిజాలు బయటలో వెలుగులోకి వచ్చాయి. ఆ రకంగా వచ్చిన కేసులే సూర్య ఎన్కౌంటర్ కేసు కావచ్చు, మసూర్ రాజ్ కేసు కావచ్చు, ఆ తర్వాత చాలా కేసులు కూడా. అంటే ఆ రకంగా అట్లా మొదలైన న్యాయ పోరాటంలో, అంటే ఈ మొత్తం క్రమంలో న్యాయ పోరాటంలో నిజానికి మేము 75 నుంచి నేను చెప్పాను కదా, అది తిరిగి 94లో మొదలైన తర్వాత అసలు మొట్టమొదటిలో వేసిన కేసులన్నీ కూడా ఆ చనిపోయింది ఎవరో చెప్పు, ఎందుకంటే వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు, ప్రకటించేవాళ్ళు కాదు. ఆ చెప్పడం కోసంగా చేసే ప్రయత్నాలు నిజమే పోలీసులకే తెలియపోవచ్చు కూడా ఒక్కో సందర్భంలో. తెలియకపోయినందుకే చట్టమే నిర్దేశించిన ప్రకారంగా వాళ్ళు ఆ ఫోటోలు తీసి ఆ ఫోటోలు పేపర్లో వేసి కనీసంగా వారం రోజులు అత్తి పెట్టాలి. ఆ ఫోటోలు ప్రముఖంగా, ఆ ఫోటోలు కూడా వేయడం అంటే ఆ కాళ్ళలో ఏదో వేయడం కాదు, మొహం కనపడకుండా బస్ట్ సైజ్ ఫోటోస్ అంటారు. అంటే ఇక్కడ దాకా ఫోటో తీసి అన్ని ప్రముఖ పేపర్లో వేసి గుర్తుపట్టగలిగితే వాళ్ళు వచ్చి క్లెయిమ్ చేసుకుని బాడీలు తీసుకోవచ్చు. మేము వేసిన మొట్టమొదటి పిటిషన్లు అన్నీ కూడా ఇవే ఉండేవి. శవాలను గుర్తుపట్టేటట్టుగా మీరు ఫోటోలు వేయండి, అప్పటిదాకా అట్టి పెట్టండి అన్ని రోజులు, ఎవరూ క్లెయిమ్ చేయకపోతే మున్సిపాలిటీకి పంచాయతీకి ఇవ్వండి. అట్లా తర్వాత ఆ ఫోటోలు చూసి వచ్చి క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు అంతా కూడా జరిగింది. సో ఇదంతా కూడా ఒక క్రమం. ఆ తర్వాత ఆ శవాలను తీసుకెళ్ళి వాళ్ళు ప్రజల కోసం పనిచేసిన మనుషులు కాబట్టి వాళ్ళు ఆ శవాలని వాళ్ళ అనుకున్న పద్ధతుల్లో, వాళ్ళ కుటుంబీకుల పద్ధతుల్లో, లేదా వాళ్ళ రాజకీయ విశ్వాసాల ప్రకారంగా, అంటే ఇవన్నీ కూడా హక్కులే, ఇవన్నీ కూడా చట్టంలో ఉన్న హక్కులే. మనిషి చనిపోయిన తర్వాత అతనికి ఏం రాజకీయాలు ఉండవు అతనికి, కానీ అతన్ని గౌరవించాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి ఆ పద్ధతిలో వీళ్ళు చేస్తున్నారా? పోలీసులు గౌరవించే పద్ధతులు అంటే ఇటీవల నిన్న మొన్న జరిగిన నంబాల కేశవరావు వరకు చూస్తే నిజానికి ఇప్పటిదాకా ఇంకా అప్పగించలే. ఎన్కౌంటర్ జరిగింది 20వ తారీఖు మే నెల, ఈరోజు 23వ తారీఖు. ఇప్పటిదాకా కూడా బాడీ అప్పగించలే. ఇప్పటిదాకా నాకు తెలిసి ఇప్పుడు జరుగుతుంది పోస్ట్ మార్టం ఇంత ఆలస్యంగా జరుగుతుంది. చంపడం కోసంగా అయితే మటుకు వందల వేల సంఖ్యలో నువ్వు అన్ని రకాల ఫోర్సెస్ని దింపేక వాళ్ళ చేత వెంటాడి వాళ్ళని చంపడం చేసావు. చనిపోయిన తర్వాత కూడా ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంటుంది కదా, చంపడం ఎలాగో చంపేశావు, అదే ఒక ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్. అది అయిన తర్వాత ఏం చేస్తున్నారు అంటే చట్ట ప్రకారం చేయాల్సింది చేస్తున్నారా లేదా అని అంటే ఆ బాడీలను అప్పగించే దానికి ముందు చేయాల్సిన న్యాయ ప్రక్రియ భాగంగా శవ పంచనామా చేయాలి, శవ పరీక్ష చేయాలి. దానికి వాళ్ళు చెప్తున్న కారణాలు ఏంటంటే ఇంత పెద్ద సంఖ్యలో చనిపోయారు కాబట్టి వీళ్ళందరి మీద శవ పరీక్షలు చేయాలంటే డాక్టర్లు సఫిషియెంట్గా లేరు, వాళ్ళు రావాలి, చెయ్యాలి, ఫెసిలిటీస్ కూడా ఇక్కడ లేవు. ఈ కారణాలు చెప్పి ఆలస్యం చేస్తున్నారు. మరి ఇక్కడ ఎందుకు లేదు ప్రభుత్వం బాధ్యత? మనిషిని చంపేదానికి అయితే వేల మందిని తీసుకొచ్చారు, చనిపోయిన తర్వాత చేయాల్సిన దాంట్లో ఏ రకంగా ఏవి చేయకుండా ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నారు. ఆలస్యం చేసే అడిగే కొద్దీ ఒక్క గంట గడిచినా, ఒక రోజు గడిచినా, క్షణమైనా కూడా ఈ ఎండాకాలంలో పగలంతా ఎండ సాయంత్రం అయితే వాన ఉన్న ఈ కాలంలో ఈ రెండింటి కారణంగా ఆ శవాలు తిరిగి పరీక్షకు కూడా పనికొచ్చే విధంగా ఉండవు. అది కోరుకుంటున్నారు వాళ్ళు. అంటే నిజాలు ఇందాక చెప్పినట్టుగా శవాలు ఎక్కడ నిజాన్ని చెప్తాయో అనే భయంతో ఆ నిజాలు బయటపడనీయకుండా ఉంచడం కోసంగా చేయాల్సిన ప్రయత్నాలే ఇవన్నీ, చేస్తున్న ప్రయత్నాలే ఇవన్నీ కూడా. తద్వారా వాళ్ళు ఏం చేయగలుగుతున్నారంటే పోస్ట్ మార్టం ద్వారా రాగలిగే, నిజాయితీగా ఉండే డాక్టర్లు ఎవరైనా ఉంటే రాయగలిగితే ఎక్కడ నిజాలు బయటపడతాయనో, లేదా మరో భయం వీటిని ఆ బంధువులకు అప్పగిస్తే వాళ్ళు తిరిగి రెండో పరీక్షకి అంటే సెకండ్ పోస్ట్ మార్టం కానీ వెళ్తే, రీపోస్ట్ మార్టంకి వెళ్తే ఎక్కడ నిజాలు బయటపడతాయని అవి బయటపడనీయకుండా చేయడం కోసంగానే ఇంత ఆలస్యంగా శవాలను అప్పగించడం చేస్తున్నారు. ఇది చట్టవిరుద్ధమే కాకుండా అగౌరవించడం కూడా. నిజానికి భారతదేశం 1966 నుంచే
ఇంటర్నేషనల్ కవెనెంట్స్ అంటాం. అంటే ఐక్యరాజ్య సమితి ఇచ్చిన ఆ రకరకాల నియమ నిబంధనల్లో దాంట్లో ఒక సిగ్నేటరీ సంతకం పెట్టి ఏమని అంటే ఇరు దేశాలు అప్పటికే పాకిస్తాన్తో చైనాతో యుద్ధాలు జరిగిన ఇండియా ఇరు దేశాల మధ్య యుద్ధాలు జరిగిన ఆ యుద్ధాలలో పాటించాల్సిన అనేక నియమ నిబంధనలు యుద్ధాలలో కూడా నియమ నిబంధనలు ఉన్నాయి. శత్రు దేశాలు యుద్ధము చంపుకోవడాలే ఉండేది, కానీ దాంట్లో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. దానికి ఆ నియమాలు పాటిస్తామని సంతకం పెట్టిన దేశం ఇండియా ఈజ్ ఎ సిగ్నేటరీ. దాంట్లో ఒక ప్రముఖమైన విషయం ఏంటంటే ఎవరైనా గాయపడి సైనికుడు ఉంటే అతన్ని గాయపడిన తర్వాత చంపకూడదు, కస్టడీలో మనకే తీసుకోవాలి. ఒకవేళ చనిపోయిన వాళ్ళు ఎవరైనా మీ మీ ప్రాంతంలో మీ దగ్గర చనిపోతే శవాలని అప్పగించాలి. అప్పగించేటప్పుడు శత్రు దేశ వ్యక్తి సైనికుడు కాబట్టి నువ్వు అగౌరవం చేయకూడదు, సగౌరవంగానే ఆ బాడీలు ఇవ్వాలి అనేది రాసుకొని సంతకం పెట్టడమే కాకుండా 71 యుద్ధం అప్పుడు ఇందిరాగాంధీ ఆయనలో గొప్పగా చెప్పుకుంటాం కదా, దాంట్లో దాదాపు 90 వేల మంది దాకా పాకిస్తానీ సైనికులను తిరిగి కస్టడీలోకి వచ్చిన వాళ్ళని అప్పగించాం, శవాలు అప్పగించాం, గాయపడ్డ వాళ్ళని అప్పగించాం, ఇవన్నీ చేయించాం. మరి ఇవన్నీ కూడా ఈరోజు భారతదేశంలో పౌరుల మీదే చేస్తున్న ఈ యుద్ధంలో, ఈ కగారనే యుద్ధంలో ఎందుకు పాటించడం లేదు? నువ్వు బయట దేశాలతో శత్రు దేశాలతో యుద్ధంలో కూడా నేరపూరితమైన దానికి సంతకాలు పెట్టి అవి పాటించిన నీవు దేశ పౌరుల మీద చేస్తున్న ఈ యుద్ధం నువ్వు పేరు పెట్టుకుని మనుషులను చంపుతున్నా మీరు అప్పగించడం ఒక్కటే మాట్లాడుతున్నారు. ఈ మధ్య చాలా వీడియోస్ సోషల్ మీడియాలో వస్తున్నాయి. చంపేసి ఆ శవాల ముందు ఈ పారామిలిటరీ వర్గాలు డిఆర్జీలు డ్యాన్సులు చేస్తూ నినాదాలు ఇస్తూ మత్తులో ఊగిపోతున్న సంఘటనలు కూడా చూసినాం. అది చట్టబద్ధంగా అది కూడా సరైన మొత్తం కూడా ఏం జరుగుతోంది అక్కడ అనే దాన్ని చెప్పకుండా చెప్తున్నట్టు లెక్క. అంటే ఎవరు వీళ్ళంతా కూడా అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం చూస్తే వాళ్ళు భారత ప్రభుత్వం యొక్క ఉద్యోగస్తులు, పన్నులు చెల్లించిన పౌరుల వాటి నుంచి వాళ్ళు చేస్తున్న వాళ్ళ చట్టబద్ధంగా ప్రతి ఉద్యోగికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, ఆ ప్రకారంగా చేయాలి. ఎక్కడుంది ఈ రకంగా మనుషులు చంపడం అనేదే కాకుండా చంపిందే ఒక నేరం. ఇది చంపేసిన తర్వాత ఈ ఆటవిక ఆనందం ఏంటి అంటే అక్కడ నృత్యం చేయడం ఇవన్నీ అంటే ఏమన్నా తేడా ఉంది? బయట ఫ్యాక్షనిస్టులు లేకపోతే ఎవరో వాళ్ళు కూడా ఇలా చేస్తారో చేయరో తెలియదు, కానీ అంటే ఇంత బహిరంగంగా దీన్ని రెచ్చగొట్టి ఆ రకంగా 20-25 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళని చేత చేయిస్తోంది అంటే వాళ్ళు కూడా ఇటువైపు వాడుతుంది కూడా ఎక్కువ సంఖ్యలో ఆదివాసీలనే. ఆ ఆదివాసీలకి మీరు అక్కడితోనే అయిపోయారు నృత్యాల దాకా. ఎప్పుడో మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్కౌంటర్లు చేసింగానే అక్కడికక్కడే ఆ ఎన్కౌంటర్ రివార్డ్ని ఎస్పీ స్థాయి అధికారి వచ్చి పంచేవాడు. ఏం తేడా ఉంది? మామూలు మనం సుపారీ హత్యలకి దీనికి ఏం తేడా ఉంది? అక్కడ పంచేవాడు. అక్కడ ఎన్నో సందర్భాలు జర్నలిస్టులు రాశారు అక్కడ. అంటే ఇప్పుడు నృత్యాలు చేయడము, అప్పుడు పంచడం, ఏదైనా ఇదంతా కూడా భారత ప్రభుత్వం యొక్క రియల్ ఫేస్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్, ద అగ్లీ ఫేస్ ఆఫ్ ద స్టేట్. అండ్ మనకు కనబడుతుంది 30-25 ఏళ్ళ వయసున్న వీళ్ళేమో, కానీ ఇది చేయిస్తున్న అమిత్ షా లేకపోతే మొత్తం అధికారులు, రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా కారణంగా వాళ్ళే A1 ఈ కేసులో. అంటే ఈ మొత్తం క్రమంలో ఎందుకు ప్రశ్నిస్తున్నాము అంటే ఈ రకంగా చట్టం ప్రకారంగా మేము ఎలా సమాధానం చెప్పుకుంటావో చెప్పుకో, చట్టం ప్రకారం ఉల్లంఘిస్తున్నామని చెప్పి న్యాయవాదులుగా, ప్రజా న్యాయవాదులుగా మేమైతే న్యాయస్థానం ముందు నిలదీయగలం. దీనంతటికీ ప్రధాన కారకం నువ్వే అవుతావు. అమిత్ షా A1 అవుతాడు ఈ కేసుల్లో, ఎందుకంటే అతను రెచ్చగొట్టి చేయిస్తున్నాడు. మీకు బాగా గుర్తుంటే పౌరకుల సంఘం నాయకుడు MT ఖాన్ చనిపోయారు. ఆయన చాలా సీనియర్ జర్నలిస్ట్ కూడా. తను చాలా స్పీచ్లో ఎన్కౌంటర్ గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడేవాడు. అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్న వెంగళరావు నక్సలైట్ శ్రీకాకుళం అక్కడ దొరికితే ఆయన పంపించిన మెసేజ్ బంప్ దెమ్ ఆఫ్ అన్నాడు. ఈ మాట చెప్పేవాడు. అంటే వాళ్ళని చంపేయండి వెంటనే అని. చంపేయండి అనే మాట అంటేనే నువ్వు హత్య చేయిస్తున్నావు. అంటే వాళ్ళు దొరికారు, నీకు ప్రాణాలతో దొరికారు. వాళ్ళు అక్కడ ఉన్న పోలీసులు ఏం చేయాలి అని చెప్పి మెసేజ్ పంపిస్తే హోమ్ మినిస్టర్గా 70 కన్నా ముందు విషయం చెప్తున్నాను. దాంట్లో వాళ్ళని చంపేయండి అన్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతున్నది ఈ చంపుడు పందెమే. చేయిస్తున్నది రాజకీయ నాయకులు. పోలీసుల చేత ఒక హంతక ముఠాల్ని తయారు చేసి వేల సంఖ్యలో పోగేసి వాళ్ళందరినీ అడవుల మీద పంపించి ఈరోజు ఎందుకు చేస్తున్నారు? అస్సలు వేసుకోవాల్సిన ప్రశ్న పడింది. ఈ దేశంలో నిజంగా అదేనా సమస్య ప్రజలకి? మీరు నక్సలైట్ను నిర్మూలిస్తున్నాం అంటున్నారు, పేదరికం నిర్మూలిస్తానని అనగలరా? అనాల్సింది అది కదా. లేదా వివిధ రంగాల్లో పనిచేసే వాళ్ళ కష్టాలు తీరుస్తాం, అవి నిర్మూలిస్తాం, సమస్యలు నిర్మూలిస్తాం, ఆదివాసీలు ఉన్నారు ఆదివాసీల సమస్యలు నిర్మూలిస్తాం, ఆ మాట అనడం లేదు.
అక్కడ ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసులకు అండదండలుగా ఉంటున్న నక్సలైట్ని నిర్మూలిస్తున్నాం కూడా అని అంటున్నారు. దీని ఒక విజయంగా కూడా ప్రకటించుకుంటారు. కాబట్టి ఈ మొత్తం ప్రక్రియ కూడా ఇది నేరపూరితమే, ఇది చట్టబాహ్యమే, రాజ్యాంగ విరుద్ధమే ఇది. కాబట్టి దీన్ని ఏదో స్థాయిలో అంటే దీనికి కోర్టులో నిలదీయచ్చా? ఖచ్చితంగా నిలదీయచ్చు. కానీ కోర్టుల దగ్గరికి వెళ్ళేసరికి దానికి సాక్ష్యాధారాలు కనీస స్థాయిలో అన్నా ఉండగలగాలి. అలా సేకరించే ప్రయత్నంలోకి వెళ్ళడం అనేది చేస్తేనే కదా పౌర హక్కుల సంఘాలని ఎవరిని కూడా ఆ రాష్ట్రాల్లో రానియకుండా చేస్తున్నారు. వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని అక్కడ జైల్లో పెట్టారు. గతంలో కొన్నేళ్ల క్రితం చూసాం. ఏం జరుగుతోంది ఇప్పుడు అంటే ఎట్లాగైతే ఎల్టీటీని శ్రీలంకలో వాళ్ళు కంప్లీట్గా నిర్మూలించారో అదే అనుభవంతో అదే పని ఇక్కడ ప్రకటన చేపట్టారు. ముందుగా నీళ్ళని తోడేసి చేపలను పట్టుకున్నట్టుగా ఎవరిని కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళనీయకుండా చేసి అక్కడ మొత్తంగా మోహరించి వాళ్ళని వలబండి ఎరగట్టి చంపేసినట్టుగా చంపేయడం అనేది ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతోంది. దీంట్లో నిజానిజాలు నిజంగా నువ్వు చేసింది వాస్తవం ప్రకారంగా ఎన్నుకుంటలే అయితే న్యాయ విచారణకు సిద్ధపడాలి. ఎవరైనా నిజ నిర్ధారణ చేస్తా అంటే సిద్ధపడాలి. నువ్వే చేస్తున్నావు, నువ్వే అంటే ఇక్కడ బీజేపీ అధికారంలో ఉన్న పార్టీనే నేను నిలదీస్తూ ఒక ప్రశ్న కూడా లేవదీస్తున్నాను. మీరు చేయలేదా పశ్చిమ బెంగాల్లో జరిగిన నిజమే అక్కడ జరిగింది కూడా దాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన నేరాలు అవన్నీ కూడా వాటి మీద న్యాయ విచారణ నిజ నిర్ధారణ కమిటీలు వేయలేదా? ఎన్నిసార్లు ఎన్ని సందర్భాల్లో చేయలేదు? మీ ప్రముఖ నాయకులకు చెప్పుకున్న వాళ్ళందరూ కూడా ఎమర్జెన్సీలో పౌర హక్కుల సంఘం లో పనిచేసిన వాళ్ళే, పీయూసీలో పనిచేసిన వాళ్ళు. అరుణ్ జైట్లీ పీయూసీలో ఢిల్లీ సెక్రటరీ. సో హక్కులు తమ అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి హక్కులు ఉండవు, అధికారం పోయినప్పుడు మటుకు హక్కులని మాట్లాడతారు. ఈ రకంగా ఈరోజు అమిత్ షా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ హత్యాకాండంతా కూడా న్యాయపరంగా చట్టపరంగా రేపు నిలదీయాల్సిన అవసరం ఉంది, ఆ అవకాశం ఉంది. అన్ని సంఘటనలు మన ఎదురుగా జరుగుతున్నాయి. ఇంకా వివరాల్లోకి వాస్తవాల్లోకి వెళ్తే ఎన్ని సాక్ష్యాధారాలు దొరుకుతాయి వీళ్ళంతా నేరస్తులు, నేరపూరిత పాలకులు అని చెప్పడానికి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు దేశంలో జరుగుతున్న అరాచకాల మీద, అప్రజాస్వామిక పద్ధతుల మీద న్యాయపరంగా మీరు అనేక విషయాలు వివరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ.